చెన్నై డే 1 మేము బిర్లా ప్లానిటోరియం ఒకటే చూసామండి. చాలా పెద్దదుంది. అదంతా చూసేటప్పటికి చాలా టైం పట్టింది. సో, మేము నోవోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. చెక్ ఇన్ డీటెయిల్స్ అన్నీ చూసుకొని కొంచెం ఫ్రెష్ ఇంకా ఆ రోజైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ డే మేము మహాబలిపురం వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అక్కడి నుంచి చాలా దూరం ఉంది. సో, క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎంటర్ అవ్వంగానే బయట ఒక సెల్ఫీ పాయింట్ ఉంది అక్కడ. సెల్ఫీ తీసుకొని ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికెళ్ళామనమాట. లోపలంతా మంచి గ్రీనరీతో ఒక పార్క్ అండ్ ఒక టెంపుల్ వైబ్ అయితే వచ్చింది. బావుంది. మనకి ఒక సైడ్ అంతానేమో మహాబలిపురం బీచ్ ఉంటదండి. అండ్ మన ఫ్రంట్‌కి నడుచుకొని వెళ్ళంగానే మనకక్కడ సీసోర్ టెంపుల్ అయితే కనిపిస్తది. ఇదైతే కన్‌స్ట్రక్షన్ చాలా కాంప్లికేటెడ్‌గా అంటే డిఫరెంట్‌గా ఉందనమాట అండి. అండ్ ఇదంతా కూడా ఒక గ్రానైట్ స్టోన్ మీద చెక్కిన కన్‌స్ట్రక్షన్ అనమాట. బావుంది అంతా. అండ్ టెంపుల్ లోపలైతే శివలింగం ఇంకా మహావిష్ణువు విగ్రహం అయితే ఉన్నాయంటండి. మేము సరిగ్గా పైకెక్కి అదంతా అయితే చూడలేదు. అండ్ ఇక్కడ నేను మా పెద్ద బాబుతో 'బాలరాజు కథ' మూవీలో 'మహాబలిపురం మహాబలిపురం' అని సాంగ్ ఉంటది గదా! అది చేద్దామని ట్రై చేశాననమాట. అందులో ఉన్నట్టే ఉంటాడు మా అబ్బాయి గూడా. అండ్ ఈ టెంపుల్ చుట్టూరంతా చూసామండి. చాలా బావుంది. అయితే ఏంటంటే, ఇక్కడ సాల్ట్ లేక్ ఉండడం వల్ల ఏంటంటే, ఈ ఈ టెంపుల్ అదంతా కూడా కొంచెం కొంచెంగా పాడవుతా వచ్చిందంటండి. అండ్ నెక్స్ట్ బయట మనకి చాలా ఆటోలుంటాయన్నమాట. ఆటోలు దగ్గర దగ్గర ప్లేసులన్నిటికి ఒక 3, 4 ప్లేసులున్నాయి. వాటన్నిటికి మనం బార్గెయిన్ చేసి మాట్లాడుకుంటే వాళ్ళు అన్ని ప్లేసెస్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి పంచరథ దగ్గరికెళ్ళామనమాట. పంచరథ అంటే ఏం లేదండి, అక్కడ ఒక 5 రథాలున్నాయి. అవేంటంటే కన్‌స్ట్రక్షన్ చేయించి ఆపేసినట్టుగా ఉన్నాయి. ఆ రథాలు 5 ఉన్నాయి కాబట్టి వాటికి పంచపాండవుల పేర్లు పెట్టారు. అండ్ ఎక్స్‌ట్రాగా ఉన్న రథానికి ద్రౌపది పేరు కూడా పెట్టారనమాట. అండ్ అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని నెక్స్ట్ కృష్ణాస్ బటర్ బాల్‌కైతే ఎళ్ళాము. ఇదేంటంటే ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ రాక్ అండి. ఒక కొండ మీద మనకి అలాగా అది ఒక ఇంక్లైన్డ్ పొజిషన్‌లో ఉందనమాట. ఆ బాల్ అంటే స్టోను. అయితే దాన్ని కృష్ణాస్ బటర్ బాల్ అని అంటున్నారు. దాన్ని అప్పటి రాజులు పల్లవులుంటారు గదా! దాన్ని ఏనుగులతో సహా తీయించడానికి ట్రై చేశారు గానీ, అది అసల కదలలేదంటండి అక్కడి నుంచి. అండ్ చాలా బావుందది.